పెళ్లి. లేనిపోని ఆలోచనలు మానేసి కాస్త నవ్వుతూ ఉండండి. నమస్కారం బావగారు. ఏంటి ఇప్పుడా రావడం? అంతా మీ చెల్లి వల్లే లేట్ అయింది బావగారు. సరే పదండి. నమస్కారం అండి. అవును, గిరి ఏం చేస్తున్నాడే? అరే పెళ్లి పనులు చేయడానికి వచ్చావా, కాలు చాపుకుని కూర్చోడానికి వచ్చావా? చేయి చీరాల పెట్టు. ఒరే ఎంతసేపు చూస్తావురా? అయ్యాడ పెట్ట ఎదవన్నారు ఎదవా. అయ్యో ఆ దండలేంటే అడ్డంగానే ఓ పక్కకు పెట్టండి. మిమ్మల్నే రా. అన్ని ఏర్పాట్లు అయ్యాయా? పూలదండలు అయ్యి వచ్చాయా? ఏం తొక్కొచ్చినా మనకు మాట వచ్చేద్ది. ఎలాడే ఏంటండి ఈ మగాళ్ళు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడ అంటారు కదా, ఇదేనేమో. బాబు అవి అక్కడ పెట్టేసి లోపల డెకరేషన్ సంగతి చూడు. అలాగేనండి. వెళ్ళరా, లోపల డెకరేషన్ పని చూడు. ఏమండి, ఏం చేస్తున్నారు? కుర్చీలు సొత్తున్నానే. ఇందాక దండలు సర్దారు, పెళ్లి పీటలు సర్దారు, ఇప్పుడు కుర్చీలా? పెళ్ళన్నాకి తప్పదు కదే. తప్పదు అని నువ్వంటున్నావు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని అక్కడ లేడీస్ అనుకుంటున్నారు. ఇంట్లో పెళ్లి కావలసిన కూతురు సంగతి వదిలేసి మేనల్లుడు పెళ్లికి అన్ని పులుముకుంటున్నాడని నవ్వుకుంటున్నారండి. ఏడ్చేరు. ఇక్కడ జరుగుతుంది అల్లుడి పెళ్ళిని ఆళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ జరిగేది నా కూతురి పెళ్ళే. ఈ విషయం పెళ్లి పీటల సీన్ వచ్చిన తర్వాత అందరికీ తెలుస్తుంది. అవును, చేతిలో చేరంటే పెళ్లి చీర నాన్న. ఆ సీను క్లైమాక్స్ లో కదా, అప్పుడు దాకా పట్టు తిరుగుతావా? క్లైమాక్స్ ఎప్పుడు అనేది తెలియదు కదా డాడీ. హే గిరి, ఇక్కడేం చేస్తున్నావురా? ఇక్కడేంటన్నయ్య, మండపం మొత్తం కలియ తిరుగుతూ అన్ని పనులు ఆయన చేస్తున్నారు. ఇందాక పూల డెకరేషన్ వాళ్ళైతే నాన్న పనోడు అనుకుని పని కూడా చెప్తున్నారు. పిచ్చిదానా, వాళ్ళెవరో పనోడు అనుకున్నా నాకు వచ్చే నష్టమేం లేదే. నా ఇంట్లో పెళ్లి, నా అల్లుడు పెళ్లి అంతా నా చేతి మీద జరుగుతుందా? విన్నారే గిరి ఏమంటున్నాడు? అల్లుడి పెళ్ళనే ఆనందం వాళ్ళలో కనిపిస్తోందే, కొడుకు పెళ్ళనే ఫీలింగ్ మీకు లేకుండా పోయింది. ఊరుకో బావా, సిస్టర్స్ అంటావేంటి? అయినా మన ఇంట్లో పెళ్లికి మనం పనులు చేసుకుంటూ తప్పేంటి? దోచుకున్నావురా, నా మనసుని పూర్తిగా దోచుకున్నావురా. అసలు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోమంటావురా? ఊరుకో బావా, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. బావా నీకెందుకు, నువ్వు వెళ్ళి గెస్ట్లను రిసీవ్ చేసుకో, ఇక అన్ని పనులు నేను చూసుకుంటాను కదా. అలాగేరా. ఏంటయ్యా నువ్వు? పెళ్లి ఆపుతానని చెప్పి అన్ని పనులు నువ్వే చేస్తున్నావు. సిస్టర్, ఆగిపోయే పెళ్లికి అడవుడు ఎక్కువ సిస్టర్. అది కాదన్నయ్య, అసలు నీ ప్లాన్ ఏంటి అని. అంత పెళ్లి పేర్ల దగ్గర చెప్తా. అది కాదు గిరి, భోజనాలు బాలేదని గొడవ పెట్టి పెళ్లి ఆపితే? భోజనాలు పెళ్లి అయిన తర్వాత సిస్టర్, మనమే ఫంక్షన్ చేస్తూ మనమే చీనిపించుకుంటావే ఏంటి? పోనీ డెకరేషన్ బాలేదని చెప్తే? అలా కాదు, ఆడపిల్ల పెళ్లివారు ఇంకా రాలేదు కదా, ఇప్పుడు ఆ వంకతో గొడవ పెట్టుకుంటే? సరే అయితే మీరు ఆపేసుకొని పెళ్ళి, నేను వెళ్తాను. అయ్యో ఇదేంటి గిరి? లేకపోతే ఏంటి, చెట్టంత మొగాడిని నేను స్క్రీన్ ప్లే రాస్తున్నాను కదా, ఎలా సలహాలు ఇస్తారేంటి? ఇదిగో ఏమైనా పెళ్లి పెట్టల దగ్గరే, అంతవరకు ఎవరు మాట్లాడదు. ఏంటి పద్మ మీ ఆయన? అంతా పెళ్లి పీటల దగ్గరే అంటున్నాడు కదా, ఏదో భారీ ఎత్తునే ప్లాన్ చేసి ఉంటాడులే వదినా. పదవే. ఏం చేద్దాం? ఏంటిది?
గుండమా పెళ్లి కూతురు గెటప్ లో నేను ఎలా ఉన్నాను? అంత పర్ఫెక్టే కదా? బానే ఉన్నావు లోకి. నన్ను ఇలా చూడగానే మా ఆయన ఫ్లాట్ అయిపోతాడు కదా? నువ్వేంటి అలా ఉన్నావు? ఏం లేదు లోకి. నాకు పెళ్ళై ఇండియాలోనే ఉంటా. మరి నువ్వు? అలా కాదే, ఫారెన్ వెళ్ళిపోతావు. ఏమైనా నువ్వు లక్కీ తెలుసా? మా మమ్మీ నీకు ఎంత మంచి సంబంధం తెచ్చిందో చూడు. తల్లికి తగ్గ కూతురు, కూతురుకు తగ్గ తల్లి, ఎవరో ఒకరు గుండంతోనే ఉంటున్నారు. నేను గుండమ్మను కలిసి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదని ఇలా చేస్తున్నారు. టైం అయిపోతుంది. పెళ్లి మండపానికి వెళ్ళిపోతే నేను చేయగలిగింది ఏమీ ఉండదు. ఈలోగా గుండమ్మకి విషయం చెప్పి ఎటైనా పంపించేయాలి. లోకేశ్వరి, లోకేశ్వరి. హా మమ్మీ, వస్తున్నా. గుండమ్మా. ఏంటి తాతయ్య? నా మాటినమ్మా, నువ్వు ఈ పెళ్లి చేసుకోకు. తప్పకుండా వచ్చేయండి. ఏంటి మమ్మీ పిలిచావు? రెడీ అయ్యావో లేదో అని పిలిచాను. అవును, గుండం ఎక్కడా? గదిలోనే ఉంది. పాపం ఇష్టం లేని పెళ్ళని డల్ గా ఉంది. మరి మీ తాతయ్య ఎక్కడా? నాకేం తెలుసు? నాకు తెలుసు. మీ పిన్ని చూసిన సంబంధం ఎలాంటిదో తెలుసా? ఆ పెళ్లి కొడుకు మావయ్య. ఇక్కడేం చేస్తున్నా? అది గుండమ్మా. గుండమ్మా, కళ్యాణ మండపానికి వెళ్ళాలి కదమ్మా, దగ్గరుండి తీసుకొద్దామని. మండపానికి వెళ్ళడం ఏంటి? పీటల మీద కూర్చోబెట్టి దీని మెళ్ళలో 3 ముళ్ళు పడే వరకు తన దగ్గర నేనే ఉండి చూసుకుంటాను మావయ్య. మమ్మీ బయలుదేరదామా? రాకుండమ్మా, రా. రండి మమ్మీ. ఏంటి మావయ్య, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఏదైనా మాట్లాడాలా? ఏం లేదులేమ్మా. ఉంది. మీరెందుకు అలా ఉన్నారో నాకు తెలుసు. ఏంటి మమ్మీ? అదేనే, ఇంతకాలం మనవరాళ్ళిద్దరూ ఆయన కళ్ళ ముందే ఉన్నారు. 2 పెళ్లిళ్ళు చేసుకుని అత్తారిళ్ళకి వెళ్ళిపోతారు కదా, అది ఆయన బెంగ కదా మావయ్య? లోకేశ్వర్ లాగా గుండమ్మ కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తారిని పంపించుంటే నాకు ఈ బాధ ఉండేది కాదే. అసలు నువ్వేం చేస్తున్నావో తెలియక టెన్షన్ పడుతున్నానే రాక్షసి. మైండ్ వయసులు చాలు కానీ వెళ్ళి కారు తీయండి. గుండమ్మా, వెళ్దాం రా. ఏమైంది లోకేశ్వరి, అలా చూస్తున్నావు? ఆఖరిసారిగా ఇంటిని చూస్తున్నాను మమ్మీ. ఆఖరిసారిగా ఏంటే? అంతే కదా, ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇక నేను ఇంటికి వచ్చే అవసరం ఉండదు కదా. పెళ్ళైన పుట్టిల్లు ఇదే కదా లోకేశ్వరి? పెళ్ళైన ఆడవాళ్ళకి అన్నీ మెట్టినిల్లే అంటారు కదా. అంటే ఏంటి? పెళ్ళైతే నా మొహం చూడవా? మా ఆయన మొహం చూడ్డానికే టైం అంతా సరిపోతుంది కదా మమ్మీ. ఎదిగో కాకి, నాకు పెళ్ళై నేను అత్తారింటికి వెళ్ళిపోతే నువ్వే మా మమ్మీని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓసే, అప్పగింతలు పెళ్ళైన తర్వాత చేస్తారే. పెళ్ళైన తర్వాత మీతో మాట్లాడే టైము, పుట్టిల్లు వదిలి వెళ్ళిపోతున్నానని బాధపడే టైము ఉంటుందో ఉండదోనని ఆ ఏడుపు ముందే ఏడుస్తున్నాను మమ్మీ.
ఏడ్చింది చాలు గాని పద టైం అవుతుంది. పద. బాబీ బాబీ